దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మెసేజ్ని బట్టి, మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. హగ్గాయి 2వ అధ్యాయము 4వ వచనము. 2వ భాగముగా మనము చూస్తున్నట్లయితే, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి. నేను మీకు తోడుగానున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నేను మీకు తోడుగానున్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏమనంటే, నేను మీకు తోడుగానున్నాను అని. మనల్ని అందరూ విడిచిపెట్టిన సమయంలో ఎవ్వరూ లేని పరిస్థితిలో దేవుడు మాట్లాడుతున్నారు. అమ్మా, అందరూ విడిచిపెట్టచ్చు, కానీ నేను నిన్ను విడిచిపెట్టలేదు. నేను మీకు తోడుగా ఉన్నాను. నీ ప్రతి ప్రయత్నమందు నేను నీకు తోడుగా ఉన్నాను. నీ అనారోగ్య పరిస్థితుల్లో నేను నీకు తోడుగా ఉన్నాను. నేను తోడుగా ఉండి నీకు విడుదలిచ్చి ఆర్థిక సమృద్ధిని అనుగ్రహిస్తున్నాను. నీ అనారోగ్య పరిస్థితిలో నేను నీకు తోడుగా ఉండి నీకు మంచి ఆరోగ్యంను దయచేస్తున్నాను. నీ నిందల అవమానాల్లో నేను నీకు తోడుగా ఉండి రెట్టింపు ఘనతను నేను నీకు అనుగ్రహించాను అని దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నారమ్మా. నేను మీకు తోడుగా ఉన్నాను అని దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఏ ప్రయత్నంలో మనమున్న ధైర్యం తెచ్చుకోమంటూ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి మన దేవుడిని బట్టే ధైర్యం అండి. మనుషులను చూసి మనం ధైర్యం తెచ్చుకున్న అది కొంచెం కాలమే ఉంటుంది. ఎందుకంటే మనుషుల యొక్క సహాయం కానీ వారి యొక్క తోడు కానీ మనకి కొంచెం కాలమే ఉంటుంది. కానీ దేవుడైతే శాశ్వత కాలము మనతో ఉండే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఏ పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం, మన దేవుడిని బట్టి మనము ధైర్యం తెచ్చుకుందామండి. ఆయన వాగ్దానాన్ని బట్టి మనము ధైర్యం తెచ్చుకుని మనము దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తూ ఏ కార్యాలు దేవుడు మన ఎడలా జరిగించనై ఉన్నారో ఆ కార్యములు పొందుకునేలాగా మనము ధైర్యం కలిగి ప్రార్థన చేద్దామండి. దేవుడు మనకి తోడుగా ఉండి మన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనం లేవనెత్తుతూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లేకి ఉంచండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేము యేసు నామంలో క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం అంతా ఒక ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసు నామములో గొప్ప విజయము కలుగును గాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. పనుల విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, జీవనోపాధి విషయంలో యేసు నామములోనే ద్వారాలు తెరవబడును గాక. ప్రతి బిడ్డ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడును గాక. రావలసిన ధన యేసు నామంలోనే విడుదల కలుగును గాక. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సమృద్ధి కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. మాటలు రాని బిడ్డలు యేసు నామములో ధారాళంగా మాట్లాడుదురు గాక. నడవలేని బిడ్డలు యేసు నామములో లేచి నడుచుదురు గాక. కంటి సమస్య నుంచి, వినికిడి సమస్య నుంచి యేసు నామములోనే విడుదల కలుగును గాక. అనారోగ్యం నుంచి యేసు నామములోనే విడుదల కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక. అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి యేసు నామములోనే విడుదల కలుగును గాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములోనే అగ్ని కంచె ఉండును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక. పంటలు పండిస్తున్న ప్రతి రైతు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాటని పరిచర్యలో పాలిభాగస్తులై భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.